ఈరోజు పార్టీలో ఒక 3 కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి వీరాభిమానులు అనమాట, డై హార్డ్ ఫ్యాన్స్. వీళ్ళకి పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు, కానీ పార్టీ చేసే మంచి పనులు అండ్ పార్టీలో ఉండే వాళ్ళు చేసే మంచి పనుల వల్ల మాత్రం ఫ్యాన్స్ అవుతారు వీళ్ళు. ఒక పర్సన్కి కానీ పార్టీకి కానీ వీళ్ళే మెయిన్. వీళ్ళ గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. సెకండ్ వచ్చేసరికి పార్టీ వల్ల లబ్ధి చేకూరుతున్న వాళ్ళు. వీళ్ళు ఎక్కడా మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది వస్తూనే ఉంటుంది. సో లబ్ధి చేకూరుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కడా కానీ మాట్లాడరు. ఇంకొక కేటగిరీ ఉంటుంది. ఈ కేటగిరీ ఏంటంటే వాళ్ళు చేసే మంచి పనులు చూసి ఫ్యాన్స్ అయిపోయి పార్టీలో కూడా జాయిన్ అయిపోతారు. అంటే రాజకీయాలకు దగ్గరగా ఉంటారు, కానీ వీళ్ళకు మాత్రం అన్ని నిజాలు తెలుసు. పార్టీలో నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, నిజంగానే మంచి జరుగుతుందా లేదా అనేది వీళ్ళకి మాత్రం అన్నీ తెలుసు. కానీ వీళ్ళు ఎక్కడ మాట్లాడరు కూడా. ఎందుకంటే వీళ్ళు ఎదిరించారనుకోండి పార్టీలో ఎక్కువ కాలం ఉండరు అనమాట. సో వీళ్ళు కూడా కొన్నాళ్ళు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళంతటా వాళ్ళే లెఫ్ట్ అయిపోతారు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ వీళ్ళకి మాత్రమే తెలుసు. అలాంటి ఒక పర్సన్ నాకు ఒక మెసేజ్ పెట్టాడు. ఒకసారి స్క్రీన్ షాట్ పెడితే ఒకసారి చూసుకోండి. జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే. ఆయన నేను ఎక్స్పోజ్ చేయాలనుకోవట్లే, ఓన్లీ ఆయన పెట్టిన మెసేజ్ మాత్రమే నేను మీకు పెడుతున్నా. ఎందుకంటే ఎవరైనా కూడా అధికారంలో లేనప్పుడు క్వశ్చన్ వేస్తారేమో, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించరు. ఎందుకంటే పార్టీలో ఉండి వాళ్ళ పార్టీ మీద బురద చదువుకోవాలని ఎవరు అనుకోరుగా. సోషల్ మీడియాలో ఏదైనా ఎగనెస్ట్గా ఎవరైనా పోస్ట్ పెట్టారనుకోండి మీ అభిమానం మీద, ఫస్ట్ రియాక్ట్ అయిపోయేది ఎవరంటే పాలిటిక్స్ సంబంధం లేకుండా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కామెంట్ పెడతారు. పాపం వీళ్ళు జెన్యూన్, వీళ్ళకేం తెలియదు ఇంటర్నల్గా ఏ ఇష్యూస్ జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనేది తెలియదు. కేవలం వీళ్ళకి తెలిసింది ఒక్కటే, వాళ్ళకి సంబంధించిన పార్టీ పెద్దని ఎవరైనా ఏమనంటే తట్టుకోలేరు. సో ఇది మాత్రమే. ఈ 3 కేటగిరీస్లో మీరే కేటగిరీలో ఉన్నారు ఒకసారి కామెంట్లో చెప్పండి. జస్ట్ తెలుసుకుందాం అంతే, ఏముండదు అనుకోండి, తెలుసుకుందాం. చలో, జై జవాన్ జై కిసాన్, నమస్తే.